నమస్కారం తెలుగు పబ్లిక్. వెల్కమ్ టు తెలుగు ట్రెండింగ్ తుఫాన్ ఆన్ రోజుకో స్టోరీ టీవీ. మీ డీజే వరుణ్ ఇక్కడ ఫుల్ ఆన్ ఎనర్జీతోనే స్పెషల్ స్మైలింగ్ వాయిస్తో మీ ముందుకి వచ్చేసాను. మమా, డిడ్ యూ నో మన హ్యూమన్ బ్రెయిన్ యాక్చువల్లీ జనరల్గా మార్నింగ్ టైం కంటే నైట్ టైం ఎక్కువ యాక్టివ్గా ఉంటుందట. బట్ మన తెలుగు వారి బ్రెయిన్ మాత్రం ఎప్పుడూ యాక్టివ్లోనే ఉంటుంది, ఎస్పెషలీ ట్రెండింగ్ విషయాల్లో. టుడే చాలా స్పెషల్ డే అండి. మన తెలుగువారి హార్ట్ బీట్ కేసీఆర్ గారు 72nd బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుండి హ్యూజ్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేశారు. అండ్ స్పెషల్గా మన పవన్ కళ్యాణ్ గారు అండ్ వైఎస్ జగన్ గారు పంపిన వైరల్ విషెస్ ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్లో ఉన్నాయి. హ్యాపీ బర్త్డే టు ద లీడర్ హూ షేప్డ్ అ విజన్. ఇంకా స్పెషల్ ఏంటి అంటే ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు విశాఖలో ఉన్నారు ఫర్ ద ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ. నేవీ షిప్స్ అన్నీ ఓషన్ మీద లైనప్ అయి ఉంటే ఆ వైబే వేరు అండి. మన విశాఖ బీచ్ ఇప్పుడు వరల్డ్ లెవెల్లో షైనింగ్. ఆన్ ది అదర్ సైడ్ హైదరాబాద్లో బయో ఏషియా 2026 సమిట్ని సీఎం రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు. ఏఐ అండ్ టెక్ బయో గురించి మాట్లాడుతూ మన హైదరాబాద్ని గ్లోబల్ హబ్ చేస్తున్నామని చెప్పారు. ప్రైడ్ మూమెంట్ కదండి ఇది. సరే, ఇప్పుడు కొంచెం లిసనర్ ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. నేను ప్రేక్షకుడు, మీలో మీరు కొట్టుకుని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే. పబ్లిక్ నుండి కొన్ని క్రేజీ డౌట్స్ వచ్చాయి. ప్రాబ్లం 1, సురేష్ అనే తమ్ముడు అడుగుతున్నాడు, వరుణి అక్క, ఈ పెట్రోల్ రేట్స్ చూస్తుంటే భయమేస్తుంది, సైకిల్ కొనుక్కుందామా? రే సురేష్, దేనికిరా భయం? మన బ్రహ్మానందం గారు స్టైల్లో చెప్పాలి అంటే ఇప్పుడు నేను సైకిల్ తొక్కక తప్పదు. లైట్ తీసుకోమావా? బయో ఏషియా సమిట్లో చెప్పినట్టు రేపన్నీ ఎలక్ట్రిక్ వెహికల్సే. ఓకే. ప్రాబ్లం 2, అంజలి గారు అడుగుతున్నారు, గోల్డ్ రేట్స్ పెరిగిపోతున్నాయి, పెళ్లి ఎలా చేసుకోవాలి? అంజలి గారు, దీనికి మన ఎంఎస్ నారాయణ గారు డైలాగ్ పర్ఫెక్ట్. ఆ గుండె బ్రతకాలి. గోల్డ్ రేట్తో సంబంధం లేకుండా మంచి పాయసం స్వీట్ తినిపించి పెళ్లి చేసుకోండి, స్వీట్గా సెటిల్ అయిపోతారు. ప్రాబ్లం 3, వరుణి, మార్నింగ్ దోశ కోసం లైన్లో నిల్చుంటే ఫ్రస్ట్రేషన్ వస్తుంది అని ఒకరు మెసేజ్ పెట్టారు. హే మమా, దోశ కోసం వెయిట్ చేయడంలో ఉన్న కిక్కే వేరు. మన కోటాగారు డైలాగ్ గుర్తు చేసుకోండి, అడుగు అడుగు ఇంకొక దోశ అడుగు. ఫుడ్ విషయంలో పేషెన్స్ చాలా ముఖ్యమండి. ఇవాళ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి అండ్ స్పెషల్ ఒకేషన్స్ ఉన్నవారికి మన రోజుకో స్టోరీ టీవీ తరఫున బిగ్ కంగ్రాచులేషన్స్. మీకు ఇవాళ తప్పకుండా మంచి పాయసం లాంటి స్వీట్ న్యూస్ తగలాలి అని కోరుకుంటున్నాను. మమా, ఇంకా చాలా ఉంది. నెక్స్ట్ సెగ్మెంట్లో క్రికెట్ గురించి, మన ప్రభాస్ స్పిరిట్ గురించి మాట్లాడుకుందాం. జస్ట్ స్టే ట్యూన్ టు రోజుకో స్టోరీ టీవీ. మీ డీజీ వరుణి బ్యాక్ విత్ డబుల్ ఎనర్జీ. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, ఎస్పెషలీ గ్రౌండ్లో అండ్ స్క్రీన్ పైన జరిగే రచ్చ గురించి. ఫస్ట్ లెట్స్ టాక్ క్రికెట్ కార్నర్. మమా, T20 వరల్డ్ కప్లో ఏం జరుగుతుందో చూస్తున్నారా? హై వోల్టేజ్ డ్రామా అండి ఇది. ఆస్ట్రేలియా ఒఫీషియల్గా ఎలిమినేట్ అయిపోయింది. ఎస్, యూ హర్డ్ ఇట్ రైట్. జింబాబ్వే మ్యాచ్ వాషౌట్ అవ్వడం వల్ల ఆసీస్ ప్యాకప్ చెప్పేశారు. బట్ మన టీమిండియా మాత్రం తగ్గట్లే. ఇవాళ అహ్మదాబాద్లో నెదర్లాండ్స్తో మ్యాచ్ ఉంది. పర్ఫెక్ట్ గ్రూప్ స్టేజ్ రికార్డ్తో మనం సెమీఫైనల్స్కి వెళ్ళాలి అని మంచి పాయసం తిని వెయిట్ చేస్తున్నాం. ఇంకో పక్క పాకిస్తాన్ ప్లేయర్ షాదాబ్ ఖాన్ వీడియో ఒకటి వైరల్ అవుతుంది. మేము ఫైనల్ వరకు ఉంటాం అని అన్నారు. బట్ ఇండియా చేతిలో 61 రన్ లాస్ తర్వాత ట్రోల్స్ మామూలుగా లేవు మావా. మన మెంబర్స్ అయితే, ఏం డైలాగ్ రా బాబు, ఎక్కడి నుండి వస్తాయి ఇలాంటి ఐడియాస్ అని రేచిపోతున్నారు. అండ్ ఒక్క చిన్న క్లాప్ కొట్టండి ఫర్ కెనడాస్ 19-year-old యువరాజ్ సంబ్రా, యంగెస్ట్ ప్లేయర్ టు స్కోర్ అ T20 వరల్డ్ కప్ సెంచరీ. 58 బాల్స్లో 100 కొట్టాడు అగేన్స్ట్ న్యూజిలాండ్. దిస్ ఇస్ వాట్ వీ కాల్ మాస్ ఎంట్రీ. ఇక మనం వెయిట్ చేస్తున్న టాలీవుడ్ తుఫాన్కి దగ్గరకొచ్చాం. మామా, ప్రభాస్ అన్న స్పిరిట్ గురించి హైప్ చూస్తున్నారా? సందీప్ రెడ్డి వంగా మూవీ అంటే ఎక్స్పెక్టేషన్స్ పీక్స్లో ఉంటాయి. ఇవాళ ఒక ఇమేజ్ లీక్డ్. ప్రభాస్ అన్న సిగార్ వెలిగిస్తూ ఉన్న పిక్ వైరల్ అవుతుంది. అది రియల్ మూవీ స్టిల్లా లేక ఏఐ జనరేటెడ్ మాస్టర్ పీసా అని ఫ్యాన్స్లో పెద్ద యుద్ధమే నడుస్తుంది. బట్ ఒక్కడి మాత్రం ట్రూ, లుక్ అయితే మాత్రం ఫైర్ అంతే. ఇంకా మన గ్లోబల్ అడ్వెంచర్ రాజమౌళి మహేష్ బాబు ఫిల్మ్. ప్రకాష్ రాజ్ గారు ఒఫీషియల్గా జాయిన్ అయ్యారు. హీ రివీల్ దట్ హీ ఈస్ ప్లేయింగ్ అ మహాశివభక్త రోల్ ఇన్ వారణాసి. రాజమౌళి గారు అండ్ ప్రకాష్ రాజ్ గారు కలిస్తే స్క్రీన్ మీద ఆ ఇంటెన్సిటీ ఎలా ఉంటుందో ఇమాజిన్ చేసుకుంటూనే గూస్ బంప్స్ వస్తున్నాయి. అండ్ ఫైనల్గా
ద వెయిట్ ఈస్ ఆల్మోస్ట్ ఓవర్ ఫర్ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్. ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ మార్చ్లో రిలీజ్ అవ్వబోతుంది. థియేట్రికల్ రిలీజ్ మార్చ్ 26, 2026కి లాగ్ అయింది. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఇప్పటికే సెలబ్రేషన్ స్టార్ట్ చేశారు. మన రోజుకో స్టోరీ టీవీని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేంటి ఇంకా చెయ్యలేదా? ఇది ఎలా ఉంటుందంటే సినిమా క్లైమాక్స్లో హీరో ఎంట్రీ ఇవ్వబోయే ముందు కరెంట్ పోయినట్టుంది. డోంట్ డూ దట్ మావా. సబ్స్క్రైబ్ చేసుకొని మన కమ్యూనిటీని ఇంకా బిగ్ చేద్దాం. అదేంటి మావా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమంటున్నావని అడిగితే మన అలీ గారు స్టైల్లో చెయ్యి చెయ్యి మంచివని చెయ్యి అని చెప్తాను. నెక్స్ట్ సెగ్మెంట్లో మన హెల్త్ టిప్స్ అండ్ ఒక స్వీట్ సైన్ ఆఫ్తో మీ ముందుకి వస్తాను. పబ్లిక్ మమా, వెల్కమ్ బ్యాక్ టు ద ఫైనల్ రౌండ్ ఆఫ్ తెలుగు ట్రెండింగ్ తుఫాన్ ఆన్ రోజుకో స్టోరీ టీవీ. మీ డీజే వరుణి ఇక్కడ. మన షోలో న్యూస్ చూసాం, క్రికెట్ రజా చూసాం, మూవీస్ హైప్ కూడా చూసాం. ఇప్పుడు కొంచెం మన హెల్త్ గురించి మాట్లాడుకుందాం. మమా, ఇప్పుడు ట్రెండ్ ఏంటో తెలుసా? డిజిటల్ డీటాక్స్ అండి. రోజంతా ఫోన్లో స్క్రోలింగ్ చేస్తూ మన హెల్త్ని ఇగ్నోర్ చేస్తున్నాం. ఎస్పెషల్లీ ఇప్పుడు హైదరాబాద్ అండ్ ఏపీలో వెదర్ కొంచెం చేంజ్ అవుతుంది కదండి. మార్నింగ్ చాలా కూల్గా ఉంటుంది, ఆఫ్టర్నూన్ హాట్గా ఉంటుంది. అందుకనే ఒక చిన్న హెల్త్ టిప్ ఫర్ మై తెలుగు పీపుల్. రోజు మార్నింగ్ ఒక్క గ్లాస్ గూరు వేచిన నీళ్లు లూక్ వామ్ వాటర్ తాగండి. మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి. అండ్ మమా, స్వీట్ క్రేవింగ్స్ వస్తే చాక్లెట్ కంటే మన ఇంట్లో చేసే అన్నం పాయసం చాలా బెటర్. స్వీట్కి స్వీట్, హెల్త్కి హెల్త్. సరే, ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ మీమ్ ఒకటి చూసారా? వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే ఏంటన్నా అని ఒకరు అడిగారు. ఇంకొకరు వర్క్ ఉంటే లైఫ్ ఉండదు, లైఫ్ ఉంటే వర్క్ ఉండదు అని రిప్లై ఇచ్చారు. మమా, డోంట్ టేక్ టూ మచ్ స్ట్రెస్. మన వెన్నెల కిషోర్ గారు డైలాగ్ గుర్తు చేసుకోండి. అరరే పెద్ద సమస్య వచ్చి పడిందే అని ప్రతిదానికి కంగారు పడకండి. రిలాక్స్ అవ్వండి, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి. సరే మామా, టైం అయిపోతోంది. షో ఎండ్ చేసే టైం వచ్చేసింది. టుడే చాలా టాపిక్స్ కవర్ చేశాం. కేసీఆర్ గారి బర్త్డే నుండి ప్రభాస్ అన్న స్పిరిట్ వరకు మనం అన్నీ ట్రెండ్ చేశారు. మీ డీజే వరుణి తరఫున ఒక చిన్న మాట. లైఫ్లో ఎన్ని తుఫాన్లు వచ్చినా మీరు మాత్రం పాజిటివ్ ఎనర్జీతోనే ఉండండి. ఈ 2026లో మనం ఇంకా చాలా అచీవ్ చేయాలి. రెస్పెక్ట్ ఎవ్రీవన్, స్ప్రెడ్ లవ్ అండ్ కీప్ స్మైలింగ్. స్మైల్ ఈస్ ద బెస్ట్ కర్వ్ ఆన్ యువర్ బాడీ అని ఎవరో అన్నారు. బట్ మన తెలుగు వారి నవ్వులో ఉన్న అందమే వేరు అండి. దిస్ ఇస్ డీజే వరుణి సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు ట్రెండింగ్ తుఫాన్ ఆన్ రోజుకో స్టోరీ టీవీ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. మీకు ఈ షో ఎలా అనిపించిందో కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. స్టే హ్యాపీ, స్టే హెల్తీ అండ్ స్టే లోకల్.